ఈ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చొరవ తీసుకుంటూ ఆకుకూర రంగం మేత తయారు చేసే కంపెనీలు విపరీతంగా ధరలు పెంచేసాయి. టన్నుకి ఫీడు వీటి నాణ్యత లేకపోవడం వల్ల రైతులకి సరైన పంటలు రావటం లేదు. సిండికేట్గా ఏర్పడి దళారులుగా మాకు రొయ్యి పండించే టయానికి రొయ్యి రైతులు ఇప్పుడు చాలా అర్థమైన పరిస్థితిలో ఉన్నారు. చెరువులు రొయ్యి రైతు కంపల్సరీ ఇబ్బంది పడుతున్నాడు. అత్యంత పెట్టుబడితో కూడుకున్నది, అత్యంత ప్రమాద పంచున మధ్యతరగతి రైతాంగం నుంచి ఈ రోజున బడా సంపన్న వర్గాల వైపుకి మళ్ళీపోయింది. ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వల్లే ఈ ధరలు పెరిగిపోయినాయి. ఇటు రైతులు మాత్రం గిట్టుబాటు ధర రావట్లేదు. ఈస్ట్ గోదావరి జిల్లా కాకినాడ కోమత్త శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు. ఇప్పుడు ఆకుకూర రంగంలో ఇప్పుడు కొత్తగా యూనియన్ అనేది ఏర్పాటు చేసాం. మా రైతు సంఘంలోనే రైతులందరూ కూడా సహకరించారు. బాగా రేటులు బాగా సొంపుగా మెటీరియల్ వచ్చినప్పుడు ఒకేసారి రేట్లు తగ్గించేస్తున్నారు. సరిగ్గా ఏ కౌంట్ వస్తే కౌంట్కి రేట్లు తగ్గించేస్తున్నారు. అలాగే ఫీడ్ రేట్లు పెరిగిపోయినాయి, ఇవన్నీ కూడా లేబర్ కాస్ట్ అన్నీ కూడా పెరిగిపోయినాయి. ఏ రైతుకి కూడా వర్కౌట్ అవుతలేదు. ఈ స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్కి బోర్డు వేల కోట్ల ఫండ్స్ కడుతున్నారు. ఈ ఫీడ్ కంపెనీలైనా, ఎక్స్పోర్ట్ కంపెనీలైనా ఎవరైనా ఈ బోర్డు ట్యాక్స్ కడుతున్నారంక దాని మీద రాయితీలు తీసి ఆ సబ్సిడీ రూపంలో ఇస్తే ఈ మార్కెట్ సంక్షోభంలోంచి బయటపడతాం. లేదంటే ఆకుకూర రంగం అంతా కూడా క్లోజ్ అయిపోయి పరిస్థితి. ఆకుకూర రంగం సంక్షోభం అంటే ఏంటి, ఏమైంది సంక్షోభం? మీరు అందరూ రోడ్లు ఎక్కుతున్నారు. అసలు ఆకుకూర రంగం అన్నది పూర్వం రేటు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు కేజీకి వచ్చి 70-80 రూపాయలు లాస్ పోతుంది. ఫీడ్ రేటు పెరిగింది, డీజిల్ రేటు పెరిగింది, కరెంటు సబ్సిడీ ఇస్తున్నారు అన్నారు. కొంతమందికి సబ్సిడీ ఇస్తున్నారు, కొంతమంది సబ్సిడీ ఇస్తలేదు. ఏదో రూపంలో ఓవర్లోడ్లు అయినా అదేనే బిల్ ఛార్జీలు చేసేస్తున్నారు. దాని మీద రైతుకి లాభం, దాని డబ్బులు దానికి అవుతానే కానీ రైతు కూడా చేయలేడు కదా. దాన్ని ఎక్కడికెక్కడ లాస్ వస్తుంది. ఏ రైతు కూడా ఎక్కడో ఒకలో ఇద్దరు ప్రాఫిట్లో వస్తున్నారు కానీ మొత్తం అంతా మైనస్లో ఉంది. ఈ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చొరవ తీసుకుంటూ ఆకుకూర రంగం నిలబడుతుంది. లేదంటే ఆకుకూర రంగం క్లోజ్ అయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్కి అన్నీ కూడా ఇన్ఫార్మ్ చేసాం, లెటర్లు పంపించి అన్నీ చేసాం. నా పేరు పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సమాలోచన చేసేందుకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఏమిటంటే, ఇటీవల కాలంలో మేత తయారు చేసే కంపెనీలు విపరీతంగా ధరలు పెంచేసాయి. టన్నుకి 10,000 నుంచి 16,000 రూపాయల దాకా పెంచారు సార్. దీనివల్ల ఆక్వా సాగు భారంగా మారింది. పెంచినటువంటి ఫీడ్ ధరలో పూర్తిగా తగ్గించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండో అంశం ఏంటంటే, మరి ధరలు కూడా పడిపోయాయి. ఒకవైపు భారాలు పెరుగుతున్నాయి, రెండో వైపు పెట్టిన ఖర్చు కూడా రానటువంటి స్థితిలో దయనీయమైన స్థితిని ఆక్వా రైతులు ఎదుర్కొంటున్నారు. అందుకని కనీసం 100 కౌంటు కేజీ గల రొయ్యలకి దాదాపు 300 రూపాయలు కనీస మద్దతు ధర ప్రకటించాలి. దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్తో 5,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి నేరుగా రైతుల నుంచే రొయ్యలు కొనుగోలు చేసే కార్యక్రమం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మూడో అంశం, ఎన్నికల సందర్భంగా జోను, నాన్ జోన్తో సంబంధం లేకుండా రైతులందరూ కూడా ₹50 యూనిట్ విద్యుత్తుని అందిస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు. ఏరేటర్స్ ధరలు తగ్గిస్తామని చెప్పారు. కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేసి రైతులకు రక్షణగా ఉంటామని చెప్పారు. కానీ ఇదే ఒక్కటి కూడా నెరవేరలేదు. కాబట్టి ఎన్నికల సందర్భంగా ఆక్వా రైతులకు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలను తక్షణమే మరి నెరవేర్చాయి, ఆక్వా రైతులకు అండగా నిలబడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. నా పేరు గెడ్డం ప్రభాకర్ రావు, మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా సగినేటిపల్లి మండలం. నేను ఆక్వాకల్చర్ 1996 నుంచి చేస్తున్నాను. గత 96 నుంచి 2005 వరకు మాకు కల్చర్ బాగానే ఉంది. అక్కడ నుంచి ఫీడు వీటి నాణ్యత లేకపోవడం వల్ల రైతులకి సరైన పంటలు రావటం లేదు. పంటలు వస్తే రేట్లు ఉండలేదు. దానివల్ల రైతులు చాలా కుదేలైపోయాం. 2025 నుంచి ఇప్పటి వరకు మేము పెట్టిన పెట్టుబడులన్నీ కూడా
సర్వనాశనం అయిపోయి వాళ్ళ చెరువులు చేయలేని పరిస్థితి మాకు ఏర్పడింది. కనుక ప్రభుత్వం వారు ఈ యొక్క పంటల్ని ఏ రీతిగా పండించాలనే దాని మీద ప్రత్యేకమైన చర్యలు తీసుకొని ప్రత్యేకమైన డిపార్ట్మెంటే దీనికి ఏర్పాటు చేసి మేము పండించే పంటలు రైతులకు ప్రజలకు ఉపయోగపడేలాగా అవుట్ ఇండియా మొత్తం అంతా ఇది ఒక కన్జ్యూమర్స్కి అందేలాగా, ఇది బయట మార్కెట్ కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్ కాదు, ఈ మన యొక్క ఇండియాలో దీన్ని యూజ్ చేస్తే ఈ రైతుల రేట్లు పెరుగుతాయి. ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి దీని మీద, లేకపోతే ఈ కల్చర్ కనుమరుగైపోయే పరిస్థితి కనబడతా ఉంది. మేము చేయలేని పరిస్థితులు ఇవాళ ఏర్పడ్డాయి. కనుక ప్రభుత్వాన్ని దృష్టి పెట్టుకుని దీని మీద ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. నా పేరు దొండపాటి చిట్టిరాజు, కోనసీమ జిల్లా అంతర్వేది గొంది గ్రామం. మేము ఒక 10 సంవత్సరాల సుమారు నుంచి ఆక్వా సాగు చేస్తున్నాము. అయితే 10 సంవత్సరాల నుంచి కూడా ఈ సాగు చేస్తున్నాం తప్ప మాకు ఎటువంటి గిట్టుబడి రావటం లేదు. దీనికి కారణం సిండికేట్గా ఏర్పడి దళారులుగా మాకు రొయ్యి పండించే టయానికి గిట్టుబాటు ధర లేకపోవడం, ఆ మేతల ధరలు పెంచేయడం, మందుల ధరలు పెంచేయడం, తర్వాత అనేక ఇబ్బందుల్లో మేము కూరుకుపోతూ ఉన్నాం. ఇదే పరిస్థితుల్లో ఉన్నట్లయితే రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. మాకు ప్రభుత్వం సహకరించి సబ్సిడీ, మాకు మందుల ధరలు తగ్గించి మేము పండించే రొయ్యకి గిట్టుబాటు ధర ఏర్పాటు చేయవలసిందిగా మేము కోరుచున్నాం. అన్వర్ అలీ, అంతర్వేదిపాలెం గ్రామం, సైడ్పల్లి మండలం, ఈస్ట్ గోదావరి. నేను 2007 నుంచి కల్చర్ చేస్తున్నాను. కాకపోతే అప్పుడు మేము డీజిల్ కల్చర్ మీద చేసేవాళ్ళం. అప్పుడు 400-450 రూపాయలు ఉండేది రేటు. అప్పుడు కూలి కూడా 300-400 అలాగా ఉండేది. చాలా మేము అందుబాటులో చేసుకునేవాళ్ళం. తర్వాత కరెంట్ వచ్చింది, సులువు పద్ధతులు స్టార్ట్ అయ్యాయి. ఏరియేటర్స్ అని, అడ్వాంటేజ్ టెక్నాలజీస్ అని అన్నీ మారాయి. కాకపోతే అప్పుడు 400 ఉండే రేటు ఈరోజు 180 రూపాయలు, 200 అలా తగ్గుకుంటూ వచ్చింది. అప్పుడుతో ఇప్పుడుతో చూసుకుంటే బర్డెన్ చాలా పెరిగింది, రొయ్యి కాస్ట్ బాగా తగ్గింది. సీడ్ క్వాలిటీ, ఏహెచ్డీస్ కూడా క్వాలిటీ తగ్గించేసాయి. ఈ విధంగా చూసుకుంటే రొయ్యి రైతులు ఇప్పుడు చాలా అర్థాన్ని పరిస్థితిలో ఉన్నారు. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వాలు దీని మీద చర్యలు తీసుకోవడం లేదండి. రాష్ట్ర రంగాన్ని ఆదుకుంటాం ఒక చంద్రబాబు గారు చెప్తున్నారు. 100% వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. కాకపోతే అది గ్రౌండ్ లెవెల్లో లేదు. వాళ్ళు తీసుకుంటున్నారు, వాగ్దానాలు ఇస్తున్నారు, అన్నీ సపోర్ట్గానే చేస్తున్నారు. కాకపోతే గ్రౌండ్ లెవెల్లో అయితే మాత్రం లేదు. అవి పేపర్ మీద ఉండటం మట్టుకు వాస్తవం. అసలు గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? గ్రౌండ్లో ఎలా ఉంది పరిస్థితి? మీ పరిస్థితి? గ్రౌండ్లో అయితే 0, పేపర్లో అయితే 100%గా బాగుంది. కాకపోతే గ్రౌండ్ లెవెల్లో అయితే లేదు. దీని పరిష్కారం ఏంటి అసలు? దీని పరిష్కారం ఏంటంటే ఒకటే పరిష్కారం అండి, రైతులందరూ ఒకటి అవ్వాలి. వీళ్ళందరూ కలిసి కల్చర్ అంతా కూడా ఒకేసారి వేసి అంతా కూడా యూనియన్గా చేస్తేనే ఈ ఆక్వాకల్చర్ అనేది బతుకుతుంది. అప్పటి వరకు ఆక్వాకల్చర్ అనేది కష్టంగానే ఉంది. నేను అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వచ్చానండి. మాది రాజుల తాలూకా. నేను ఆక్వా రైతునండి. రేటు ప్రాబ్లం, రేటు కూడా 230 రూపాయలు కొంటున్నారు. రేట్లో మాకు ఇబ్బంది అవుతుంది. తర్వాత ఫీడ్ రేట్ కూడా బాగా పెరిగిపోయినాయి. అలాగని మెడిసిన్ రేట్లు కూడా బాగా పెరిగిపోయినాయి. ఇదివరకు మీద పోస్తే దగ్గరగా 1000 రూపాయలు ఉండేది, ఇప్పుడు 1300-1400 అయ్యింది. తర్వాత హార్వెస్ట్ అంటే చెరువులు పట్టుకునేటానికి వైరస్లు ఏమైనా వస్తుంటే వాటికి మరింత నష్టం జరుగుతుంది. వైరస్ల వల్ల కూడా మనకి ఇబ్బంది కలుగుతుంది. ఆ టైంలో ఎంత వాళ్ళకి అంత అనుకూలంగా ఉంటే అంతకే డిమాండ్ చేస్తున్నారు. ఆ రేట్ 230 ఉన్నదనుకో, వాళ్ళు 200కే డిమాండ్ చేస్తున్నారు. అది కూడా మనకి బాగా తీవ్ర నష్టం కలుగుతుంది. ఆక్వా రైతు చెరువులు రొయ్యి రైతే కంపల్సరీ ఇబ్బంది పడుతున్నాడు. ఈ ఇబ్బందిని అధిగమించాలి. దీన్ని ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఫీడు నాణ్యమైన షీడ్ ఇవ్వాలని మేము గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాం.
ప్రభుత్వం అన్ని రంగాలు ఆదుకుంటుంది ఆక్వా రంగాన్ని అని చెప్పి ఒక పక్క చెప్తున్నారు కదా, వ్యవసాయ శాఖ మంత్రి కానీ సీఎం చంద్రబాబు కానీ. ఏమీ లేదు సార్, మా ప్రస్తుతం మా లోకల్లో రాజుల తాలూకాలో అటువంటిది ఏం జరగట్లేదు, ఫీడ్ కూడా తగ్గట్లేదు. అలాగని కొంతమంది ఇంకా ఎంఆర్పి రేటు మీద తెచ్చుకుంటే అదో కొంత నష్టం. ఇంకా మధ్యతరగతి రైతులు అయితే అరువు తెచ్చుకుంటున్నారు. అరువు తెచ్చుకుంటుంటే అది ఇంకా రెట్టింపు అయిపోయి ఇంకా బారిన పెడుతున్నాం. మనం మేత షాపుల్ని, ఫీడ్ని, వీళ్ళని పోషించడానికే ఇబ్బంది అవుతుంది రైతుకి. అట్లీస్ట్ టెక్నీషియన్కి వచ్చి జీతం కూడా రైతుకి మీద మిగలలేదండి. టెక్నీషియన్ వచ్చాడంటే ఒక టెక్నీషియన్ ఒక 40,000 50,000 రూపాయలు నెలకు జీతం వస్తుంది. ఒక 5 ఎకరాలు చేసే రైతుకి కనీసం అవి కూడా మిగలలేదండి ఆఖరికి పట్టుకునే టైంలో. అదండి పరిస్థితి. ముఖ్యంగా ప్రధానంగా వర్కర్స్ ఒకటి ఇబ్బంది, తర్వాత కరెంటు ప్రాబ్లం ఒకటి. కంపల్సరీ నాన్ జోన్ అన్నది లేకుండా రూపాయన్నరకే మనకి విద్యుత్ ఇవ్వాలి. అది కూడా తీసేశారండి కొన్ని చోట్ల. గవర్నమెంట్ అది కూడా ఇబ్బంది పెడుతుంది. ప్లస్ కరెంటు ఏదైనా సైక్లోన్ ప్రభావం వస్తే వెంటనే ఇమీడియట్లీ చేస్తున్నాడు. ఒక రోజు జనరేటర్ ఆన్ చేస్తే కంపల్సరీ ఒక 8,000 రూపాయలు 10,000 రూపాయలు డీజిల్ కలుతున్నామండి. అది సార్ పరిస్థితి. ఆక్వా ఇబ్బంది చాలా ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు మేము ఆధారం? ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి మాకు ఇమ్మీడియట్లీగా కనీసం 100 కౌంటు 300 రూపాయలు ఉండాలని, కంపల్సరీ 300 రూపాయలు ఉంటే మాకు రైతుకి ఇబ్బంది ఉండదు. తర్వాత ఫీడ్ రేట్లు తగ్గించాలని, ఫీడ్ రేట్లు మన 12 రూపాయలు పెంచేశారండి. అది తగ్గిస్తే కొంత బాగుంటుంది రైతుకి. సబ్సిడీకి లేదా ఇన్సూరెన్స్ అను అటువంటి ప్రభుత్వం సహకరిస్తే రైతు బాగుపడతాడు సార్. మధ్యతరగతి వాళ్ళు అందరూ ఇబ్బంది పడుతున్నారు ఈ ఆక్వా వల్ల. అది ఏం సార్, చాలా ఇబ్బంది పడతారండి, ఆత్మహత్యలు చేసుకుంటారు రైతులు. ఇవాళ చిన్న సన్నకారు రైతులు అంటే ఇంకా 1 ఎకరం 2 ఎకరాలు 5 ఎకరాల్లో 10 ఎకరాల్లోపు చేసే వాళ్ళందరూ ఇదే పరిస్థితి అండి. ఇప్పుడు అప్పులు పాలవుతున్నారండి. ఇవాళ 240 250 కొన్నా సరే కేజీకి వచ్చి 40 రూపాయలు 50 రూపాయలు లాస్ అవుతున్నామండి కేజీకి వచ్చి. అదండి పరిస్థితి. మినిమం 300 రూపాయలు ఉంటే అది మనకి రైతుకి మేలు జరుగుతుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ని మేము కోరుకున్నది ఏంటంటే రైతుకి గిట్టుబాటు ధర కల్పించాలని, మేత ధరలు తగ్గించాలని, తర్వాత ఈ రుణాలు ఏదైనా రుణ సౌకర్యాలు ఉంటే రుణాలు కూడా అందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. భారతదేశంలో ఆక్వా సాగులో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానం. సుమారుగా 5.5 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. దీంట్లో 1 మంచినీళ్ళ చేపల పెంపకం, 2 రొయ్యల పెంపకం. మంచినీటి చేపల పెంపకం అనేది పల్ల ప్రాంతాల్లో, కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏమాత్రం వర్షం వస్తే మునిగిపోయే భూముల్లో, అట్లాగే ఏమాత్రం డ్రై స్పెల్ వస్తే నీళ్ళు అందని భూముల్లో మొట్టమొదటిగా 1978లో చేపల పెంపకం స్టార్ట్ అయింది. ఇవాళ భారతదేశంలో కాశ్మీర్ వ్యాలీ తప్ప ఎక్కడికి వెళ్ళినా సరే ఆంధ్ర మచిలీ అనేది భారతదేశంలో పేదవాడికి పౌష్టికాహారంగా అందించుతుంది ఆంధ్రప్రదేశ్ చేపల రైతులు. ఇది మొట్టమొదటి తరం రైతులది గొప్పతనం. మేము 2వ తరం రైతులమే. ఆ తర్వాత రొయ్యల పెంపకం టైగర్ రొయ్యల పెంపకం వచ్చింది. అది సముద్ర తీర ప్రాంతాల్లో, ఉప్పు నీటి ప్రాంతాల్లో, భూమి కూడా ఉప్పు శాతం ఉన్న భూముల్లో మొట్టమొదటి సాగు మొదలైంది. దానికి వైట్ స్పాట్ వచ్చి మధ్యలో దెబ్బతింది. తర్వాత వెన్నామీ వచ్చింది. వెన్నామీ తర్వాత మళ్ళీ టైగర్ వచ్చి ఇప్పుడు కల్చర్ మళ్ళీ లార్జ్ స్కేల్లో పెరిగి వాటి 2 కలిపి 5,20,000 ఎకరాల్లో సాగు జరుగుతుంది. రొయ్యల పెంపకం దినగణం. సో ఒక్క అరగంట పవర్ లేకపోతే ఇమీడియట్గా జనరేటర్ స్టార్ట్ కాకపోతే, ఒకవేళ జనరేటర్ స్టార్ట్ అవ్వకపోతే స్టాండ్ బై జనరేటర్ని పెట్టుకు చేయాలి. అత్యంత పెట్టుబడితో కూడుకున్నది, అత్యంత ప్రమాద పంచున ఉండి సాగు చేస్తున్నది. దీంట్లో రొయ్య పిల్ల, అలాగే మేత, విద్యుత్తు, ఈ 3 ప్రధానమైన పెట్టుబడులు. ఈ 3 సరైన నియంత్రణ లేకపోతే తనకు అమ్మిన ధర నియంత్రణ లేకపోతే రైతు పూర్తిగా నష్టపోతున్నాడు. ఇది రైతులంతా కూడా బొత్తుకుంటుంది. $65 ఉన్న రోజున 100 కౌంటు రొయ్యల ధర $220 $230 ఉంది. అంటే ఆ రోజు $10 వస్తే $650 వచ్చింది. ఇవాళ $97, అంటే ఇవాళ $10 వస్తే $970 వస్తుంది. కానీ రైతు ధర మాత్రం $620 $230 ఉంది. మొన్న సడన్గా ఒకేసారి మేత కంపెనీలు 4 నెలల క్రితం కిలోకి $4 పెంచినాయి. మరలా ఇమీడియట్గా వెన్నామీ మేతకేమో $10, టైగర్ మేతకేమో $12 పెంచినాయి. ఒకేసారి రైతాంగం మొత్తం రోడ్డు ఎక్కారు. ఇట్లా అయితే మేము ఎట్లా సాగు చేయాలని. సో మత్స్యశాఖ మంత్రి గారేమో వీటిని మేము యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పి ఆయన ప్రకటించారు. తర్వాత ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే, అంటే యాప్సెడ్ ఆ చట్టం గత ప్రభుత్వం తీసుకొచ్చింది. దాని చట్టానికి చైర్మన్ ముఖ్యమంత్రి గారే. అంటే దాంట్లో ధరల నియంత్రణ, క్వాలిటీ నియంత్రణ, అది ఫీడ్ కావచ్చు, లేకపోతే ఇన్పుట్స్ మందులు కావచ్చు, అన్నీ కూడా నియంత్రణ దాని ద్వారా జరగాలి. ఏమాత్రం యాప్సెడ్తో సంబంధం లేకుండా ప్రకటించారు. సో తర్వాత ముఖ్యమంత్రి గారు మేతల ధరలు $4 మేము తగ్గించమని చెప్పి ఆయన ఆ కంపెనీల సమక్షంలోనే అనౌన్స్ చేశారు. కానీ అక్కడ ఆయన మాట్లాడకుండా ఊరుకుని 2వ రోజు
కంపెనీలు మేము 2 రూపాయలే తగ్గిస్తున్నానని. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు కూడా ముఖ్యమంత్రి గారే. సో ప్రజాస్వామ్యంలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే అందరికీ, ముఖ్యమంత్రి గారు కూడా అందరికీ. ఆయన ప్రకటనకే వాళ్ళు యాక్షన్ చేయలేదంటే దీంట్లో అసలు రైతులకు అనుమానం వస్తుంది. అట్లా కాకుండా ఏదైతే చేస్తున్నారో ఆ ఫీడ్ నియంత్రణ, అట్లాగే క్వాలిటీ నియంత్రణ, ధరల నియంత్రణలో కంపెనీలు రింగ్ అవ్వకుండా రైతులను కాపాడండి. రైతుకి తనకు లాభం రావాలంటే తన ఉత్పత్తి వ్యయానికంటే అమ్మకం ధర అమ్ముకుంటేనే లాభం వస్తుంది. అప్పుడే రైతు కుటుంబం బతుకుతాడు. ఆ వైపు ఆలోచన చేయమని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఆక్వా రంగాన్ని మా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి పదే చెప్తారు చంద్రబాబు నాయుడు గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ. సార్ అంటే ఒక ఆక్వా రంగానికే కాదు, దేని దగ్గరికి వెళ్ళినా సరే పదే వాళ్ళు చెప్తేదే. లేకపోతే ఇప్పుడు కొత్తగా వరి సాగు చేయొద్దంటారు, లేకపోతే రొయ్యలు సాగు చేయొద్దంటారు, లేకపోతే పొగాకు సాగు చేయొద్దంటారు, ధరపడిపోతే అరటి సాగు చేయొద్దంటారు, ధరపడిపోతే మొక్కజొన్న సాగు చేయొద్దంటారు. ఇప్పుడు డెల్టా ప్రాంతంలో వరి బదులు ప్రత్యామ్నాయ పంటలు, ఆ డెల్టా ప్రాంతంలో వరికి ప్రత్యామ్నాయ పంట లేదు, యాక్వాకల్చర్ తప్ప. యాక్వాకల్చర్ ఆల్రెడీ 5,20,000 ఎకరాల్లోకి వెళ్ళింది. కొత్తగా ఇంకా సాగు అవకాశం లేదు, ఉంటే 10% తప్ప. ప్రత్యామ్నాయం చూపించకుండా మేమేదో చేస్తున్నామని కాదు. సంతోషం, మీరు నిజంగా చేస్తే. రైతాంగం వాళ్ళ ప్రభుత్వ అనుకూల రైతాంగమే రోడ్డెక్కుతున్నారు. పొగాకు రైతులు ప్రభుత్వ అనుకూల రైతాంగమే రోడ్డెక్కారు. మొట్టమొదటి యాక్వా రైతులుగా ఫీడ్ ప్యాకెట్లు తగలబెట్టింది ప్రభుత్వ అనుకూల రైతాంగమే. ఆ వైపు మాటలతో కాకుండా వాళ్ళని ఆదుకునే రీతిలో మీరు కార్యాచరణ ప్రకటించమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఆక్వా రంగం సాధారణ మధ్యతరగతి రైతాంగం నుంచి ఈ రోజున బడా సంపన్న వర్గాల వైపుకి మళ్ళీపోయింది. నిజానికి తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూముల్ని రైతాంగానికి పంచి వాళ్ళకి వ్యవసాయంలో మరి ఇదొక ఆధారంగా ఉండేలాగా మలచాల్సినటువంటి ఈ పరిస్థితుల్లో ఈ రోజున ప్రభుత్వం ఏంటంటే ప్రైవేటీకరణలో భాగంగా ఈ రోజున బడా సామ్రాజ్యవాద కంపెనీలకి ఈ రోజున ఫీడ్ విషయంలో కానీ, మేత విషయంలో కానీ, యంత్ర పరికరాల విషయంలో కానీ మొత్తం మార్కెటింగ్ కల్పించి సూపర్ లాభాలు వాళ్ళకి దక్కేలాగా చేస్తుంది. ఇప్పుడు ఆక్వా రైతుల నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే పండిస్తున్నటువంటి పంటకి న్యాయమైనటువంటి ధర చెల్లించడం. ఈ విషయంలో 96లోనే WTOలో ఒక ఆంక్ష ఉంది. అది అమెరికా ప్రోద్బలంతో పెట్టబడింది. 10% మించి ఏ ఆహార ఉత్పత్తి మీద అదనంగా ధర ఇవ్వకూడదు అనేది. ఇది ఈ ఒప్పందం రద్దయితే తప్ప ఏ ఒక్క రైతాంగానికి కూడా న్యాయం జరగనటువంటి పరిస్థితి ఒకటి ఉంది. కాబట్టి ప్రధానంగా పండిస్తున్నటువంటి పంటకి ధర ఇవ్వాల్సిందే, న్యాయమైన ధర సాధించుకోవాల్సిందే. దాంతోపాటు ఈ అసమానమైన ఒప్పందానికి వ్యతిరేకంగా పోరాడకుండా రైతు గిట్టుబాటు ధరను పొందలేడనేది మేము ఖచ్చితంగా చెబుతున్న విషయం. ఇది అమల్లో మన అనుభవంలో ఉన్న విషయం కూడా. ఇది సంయుక్త కిసాన్ మోర్చా అనేక డిమాండ్లు పెట్టింది. ఆ డిమాండ్లో ప్రధానంగా వ్యవసాయ సంక్షోభం బయటపడాలంటే కనీస మద్దతు ధర అన్ని పంటలకు ఇవ్వాలని. దానిలోనే ఈ ఆక్వా పంట కూడా ఉంది. ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇటు శ్రీకాకుళం అచ్చాపురం నుంచి అటు నెల్లూరు తడ వరకు ప్రధానంగా 3 లక్షల ఎకరాలు లేదా ఇవాళ అయితే 5 లక్షల ఎకరాల దాకా ఈ రొయ్యలు పండిస్తూ ఉన్నారు రైతులు. ప్రధానంగా కౌలు రైతులు ఎక్కువ మంది ఉన్నారు. ఎకరం నుంచి 5 ఎకరాల వరకు కౌలు రైతులు లీజ్ తీసుకుని పండిస్తూ ఉన్నారు. ఈ లీజ్ ధర అయినా లేదా సీడ్ ధర అయినా విద్యుత్ అందించాలన్నా వాళ్ళకి పంటకి గిట్టుబాటు ధర ఇవ్వాలన్నా ప్రభుత్వంతో లింకప్ అయింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే ప్రధానంగా 10 మంది రైతులు ఇటు చంద్రబాబుని అటు మోడీని కలిశారు. వాళ్ళు కూడా మేమేమి ధరని పెంచలేవు, మీకేం మద్దతు ధర ఇవ్వలేమని తేల్చేశారు. కారణం ఇటు అమెరికాతో ఫ్రీ ట్రేడ్ వార్ ఒప్పందం ఉంది. ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వల్లే ఈ ధరలు పెరిగిపోయినాయి. ఇటు రైతులు మాత్రం గిట్టుబాటు ధర రావట్లేదు, ఇటు కౌలు రైతులు మాత్రం చాలా అగౌరవ విషయంలో ఉన్నారు. కనీసం ఇటు అమెరికా వాళ్ళు కనుపోయినా ఇటు ఇతర దేశాల వాళ్ళు కూడా కొనాలని, లేదా రైతు బజార్లో ఇది కూడా ఏదైతే రైతు బజార్లో ఉందో దానిలో రొయ్యలు అమ్మాలని, చేపలు అమ్మాలని డిమాండ్ ఉంది. ఏదైతే రైతుల డిమాండ్ ఉందో, గత కూటమి ప్రభుత్వం ఏదైతే రైతులకు హామీ ఇచ్చిందో ₹1.5కే విద్యుత్ ఇస్తానంది, ఎవరికి ఇంతవరకు ఇవ్వాల. అసలు ఆక్వా రైతులు పట్టించుకోవాలా. అసలు ఎగుమతి చేసి 10 మంది రైతులు వెళ్తేనే వాళ్ళకి సుంకాలు విధిస్తుంది అమెరికా. దానివల్ల మేము ఎగుమతి చేయలేకపోతున్నాం. కాబట్టి ఆ సుంకాలు ఎత్తేమంటేనే మన చేతుల్లో లేదని
చంద్రబాబు మోడీ చేతులు ఎత్తేసారు. కాబట్టి ఏదైతే సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ ఉందో రైతులు వ్యవసాయ సంక్షోభం గుండెను పడాలంటే అన్ని పంటలకి కనీస మద్దతు ఇవ్వాలి. ఇటు విత్తనం నుంచి ఇటు విక్రయం వరకు రైతులను ఆదుకుంటేనే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు ఆక్వా రైతు కూడా బాగుంటాడు. లేదంటే పోరాటం తప్ప మరో మార్గం లేదు. ఆత్మహత్యలు సరైనది కాదని రైతులకు విన్నవిస్తూ మేము సంయుక్త కిసాన్ మోర్చా తరఫున మిమ్మల్ని కోరుతాం.